అండి, వెల్కమ్ టు శ్యామల మురళి వ్లాగ్స్. ఈరోజు అయితే మక్కకు మందేస్తున్నాము అత్తమ్మ నేను. ఇదైతే మొన్న వానకాలము నాటేసినామండి. ఇక కొంచెము పంట మార్పిడి వేయాలని ఈసారికి అయితే మొక్కజొన్న వేసినాము. ఇక చూడుర్రి ఫ్రెండ్స్, మొక్కజొన్న అయితే చిన్నగా ఉంది. ఇక మందేస్తున్నాం ఇట్లా. ఇక చూడుర్రి, ఈ ఇత్తులు పెట్టి నుంచి అయితే ఇదే ఫస్ట్ టైం మందేసుడు. చేతితో పెట్టిన ఇత్తులు కలసగా మొలిచింది. మొలవలే మళ్ళీ జడగొట్టి మళ్ళీ వేసాం. మొదలు సరిగా మొలకపోతే మళ్ళీ జడగొట్టి మళ్ళీ అయితే వేసినాము. అయినా మళ్ళీ సరిగా మొలవలే కలసగా అయిపోయింది మొక్కనైతే. ఇట్లయితే మందేస్తున్నాం. అక్కడక్కడ ఇంకా మౌలిపూడి కూడా కలిగింది. ఈ ఎండ కూడా బాగానే కొడుతుంది. ఇలా పొలంలో కూడా లగులేదు, పెండ పోసుకునేది ఉండే. ఇక టైము సరిపోలేదు. ఇక మళ్ళీసరికి అయితే వానకాలం పెండ పోసుకుంటాం. అక్కడికి అయితే కొంచెం టైం ఉంటుంది ఎండాకాలం కాబట్టి. మొక్కజొన్న అయిపోగానే పునాస పెట్టే వరకు ఇంత పెండనైతే పోసుకోవాలి. 7-8 చుట్లంతా. ఇదైతే స్వీట్ కార్న్ మక్క కాదండి, మామూలుగా కోళ్ళకు దానా పోసే మొక్కజొన్న కంకులవి. ఇక నీళ్ళైతే మక్కకు పైపు దారినే కడుతున్నాము. స్ప్రింక్లర్లు అయితే లేవు ఇటు మామ వాళ్ళకి. మడికి ఇచ్చి పెడుతున్నాం నీళ్ళైతే. ఇది యూరియా అండి, ఇగో యూరియా. ఇగో ఇది యూరియా. ఇగో యూరియా అండి, ఫస్ట్ టైము వేసేది యూరియా వేస్తున్నాము. ఇక చూడుది, జర గాలి అయితే వస్తుంది, ఎండ తక్కువైంది. మొక్కజొన్న ఎంత 4 నెలలు వస్తుందా పంట? 3 నెలలు ఇట్లా అయితే వేస్తున్నాం. అంత కష్టపేస్తున్నది మా అక్క, ఒక్క తీరుగా లేదండి, ఒక్క తీరుగా మొలవలే. ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా ఇట్లున్నది. ఇంకా దీని అందానికి ఇంకా మొగులు పురుగోటి. మేమైతే అన్నం తింటున్నామండి. లంచ్ బ్రేక్ అయింది. ఇక మాకు 2:30 అవుతుంది. అత్తమ్మ ఏం కూర తీసుకొచ్చినావు చెప్ప? ఏం కూర? చిక్కుడుకాయ రొయ్యలు. అది చిక్కుడుకాయ కర్రీ అలాగండి. అది రొయ్యలు అయితే మళ్ళీ రొయ్యలు ఏమేసండి నువ్వు? చింతపులుపు పోసి అయితే రొయ్యలు తీసుకొచ్చిందట. ఇక పెరుగు మళ్ళా. ఇక నేనేమో పాలకూర పప్పు తీసుకొచ్చిన. ఇక తింటున్నామండి. 2:30 అవుతుంది. మామకు అన్నం తెచ్చినావా? వెనకసిరి మామ తింటాడట. ఇక మేమైతే తింటున్నాం. అత్తమ్మ రొయ్యల కూర తీసుకొచ్చింది, చిక్కుడుకాయ తీసుకొచ్చింది, పెరుగు తెచ్చింది. నేనైతే పాలకూర పప్పు తీసుకొచ్చుకున్నా. ఇక తింటున్నాం. ఇక మామ కూడా తింటాడట. చూడరు ఫ్రెండ్స్, ఇక మేమైతే మంది వేస్తుంటే మామనైతే మంది ఎత్తుకోతుండు. కూరల పొన్న నెత్తి మీద బకెట్లా. ఇక ఈ మడి అయితే వేసుడు అయిపోయింది. మీది మడికి వేయాలి. జర అందులో కర్రలు పెద్దగా ఉన్నాయి. మామ అయితే ఒరంపన్నావు ఎట్లా ఎత్తుకోతాను చూడురి. మెల్లగా మామ, ఒక్కొక్కటి కొంటావే, బకెట్ కింద పెట్టు. మెల్లగా మామ అయితే అక్కడ పెట్టి వస్తుండు. ఇక మాకు జర ఈజీగా ఉంటుంది. ఇక ఇది కొంచెం పెద్దగా ఉందండి మొక్కజొన్న. దీనికైతే 15 రోజులు పరాకు. ఇది వరకు వేసింది అయితే చిన్న మొక్కజొన్న, అది చిన్నగా ఉన్నది. ఇక అది కింది తగ్గండి.
ఇక చూడు ఇట్లయితే మంది వేస్తున్నాం. అది ఇదివరకు దాకా ఉన్నదైతే చిన్నగా ఉన్నది కాబట్టి ఊకే కిందికి వంగడం అయింది. ఇది కొంచెం అయితే ఇట్లా వేయడం అవుతుంది. కిందికి వంగి మరీ బెండ్ అయ్యి వేయడం అయింది. ఇక మొగిలి పురుగు కూడా తగిలిందండి మొక్కజొన్నకైతే. మందు 2 మాటలు కొట్టినాం. 2 మాటలు స్ప్రే చేసినా ఈ మొగిలి పురుగు అయితే పోతలేదు. అత్తమ్మ అయితే ఎక్కువ దూరం అవుతుందని 4 సార్లు పట్టుకోమంటుంది. ఇక 4 సార్లు అయితే పట్టుకొని పోతున్నా. దూరం అటు ఇటు అందరూ బిడ్డ అంటుంది. మొక్కజొన్న కంకులు అయినప్పుడైతే అందరు రారి కంకులు కాల్చిస్తాం, సరేనా? 2 నెలల 15 రోజుల వరకు అయితే అవుతాయి. ఇది నెల మక్కండి కంకులు అవుతాయి. ఇక అందరు రారి కంకులు అయితే బావి దగ్గర కాల్చిస్తాం. ఇక ఇది వేరే మడికట్ట అండి. ఇక ఈ మడికట్లో అయితే మక్కిట్లుంది. ఇక చూడుది ఈ మొక్కజొన్నకు ఇక ఈ మడికి మందేసేసరికి చీకటి అవుతుంది కావచ్చు. ఇక చూడు ఫ్రెండ్స్, చీకటి అయితే అయింది. 6:15 అవుతుంది. మేము ఇంటికి వచ్చేసరికి 6:30 అవుతుంది. ఇక పోతున్నాం. అత్తమ్మ అయితే వెనక తట్టెత్తుకొని వస్తుంది. ఇక బాయ్ మరి. 10 గంటలకైతే వచ్చినాం. పని అయిపోయింది, పోతున్నాం.